తన చెల్లి వేరే యువకుడితో ఫోన్లో మాట్లాడడం ఆ అన్నకు నచ్చలేదు. ముందు నచ్చ చెప్పాడు, చనువుగా ఉండొద్దని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో స్నేహితుడి సాయంతో అంతమొందించాడు. పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకుని 10 రోజుల తర్వాత నిందితులు లొంగిపోయారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. హత్యకు గురైంది, నేరంలో పాల్గొంది 21 ఏళ్లలోపు వయసున్న వారు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఎట్టకేలకు వీడిన పి వేమవరం యువకుడి హత్య కేసు మిస్టరీ. తన చెల్లితో చనువుగా ఉంటున్నాడని చంపేసిన యువతి అన్న. పది రోజుల తర్వాత వీఆర్ఓ ముందు లొంగిపోయిన నిందితులు. నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల కిరణ్ కార్తీక్ హత్య కేసులో జరిగింది. గత నెల 24న తండ్రి మందలించడంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడంటూ భావించిన ఫిర్యాదు చేసిన కన్నవారికి శోకం తప్పలేదు. చిన్నతనం నుంచి అల్లారముద్దుగా పెంచుకున్న కొడుకును ఓ యువతి అన్న క్రూరంగా చంపాడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. సదరు యువతి తమ కుమారుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా తప్పు ఎవరిదో తెలుసుకోకుండా అభం శుభం ఎరుగని తమ కొడుకును కిరాతకంగా చంపేశారంటూ కిరణ్ కార్తీక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడికి మరణ శాసనం రాసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎదుగుతున్నాం అన్నారు. కాల్ లిస్ట్ అన్ని తీశారండి. 4వ తారీఖుని మీ అబ్బాయి చనిపోయాడు, ఎవరో చంపేశారు అని చెప్పారంటే మీ అబ్బాయి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు అందుకని చంపేశాడంట అనేసి అంటున్నారండి. అదైతే వాస్తవం కాదండి. ఆ అమ్మాయి మా అబ్బాయికి అత్తమాటికి ఫోన్ చేస్తే నేను ఇంటికి వెళ్ళి కూడా చెప్పానండి. ఫోన్ చేస్తుందంటే అత్తమాటికి మా అబ్బాయికి భయం చెప్పుకోండి అమ్మ కొంచెం అని చెప్పానండి. ఆ అమ్మాయికి ఫోన్ కూడా నువ్వు చేయగరా అంటే చేయను, నేను చేస్తలేదమ్మా, అమ్మాయి అత్తమాటికి చేస్తుంది ఫోను. నేను కూడా అలా అన్నితో చెప్పాను, ఒరే మీ చెల్లికి భయం చెప్పండి, ఇలాగా నాకు అత్తమాడికి ఫోన్ చేస్తుందని చెప్పాను అనేసి అన్నాడండి. పోలీసులకు లొంగిపోకుండా మరి ఈఆర్ఐకి లొంగిపోతుంటండి వెళ్ళి కావాలనేసి మా అబ్బాయిని అంత ప్లాన్ గానే చేశారండి. చివరిసారి సూపన్న నా కొడుకుని చూసుకుందిలండి. దారుణంగా చంపేశారండి. న్యాయం చేయాలండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలండి. కిరణ్ కార్తీక్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ విషయం గిట్టని ఆమె అన్న కృష్ణప్రసాద్ 3 వారాల క్రితం స్వగ్రామం వచ్చాడు. తన చెల్లి వ్యవహారం తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఫోన్లో మాట్లాడుతూ తన చెల్లికి దగ్గరవుతున్నాడని తెలుసుకుని మరో స్నేహితుడి సాయంతో అంతమొందించాలని స్కెచ్ వేశాడు. పార్టీ ఇస్తున్నాం రమ్మని మరో స్నేహితుడు వినోద్తో కబురు పంపి గత నెల 24న బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్ వద్దకు రప్పించాడు. మరోసారి ఇద్దరి మధ్య అక్కడ వాగ్వాదం జరిగింది. కోపంతో ఉన్న కృష్ణప్రసాద్ కిరణ్ కార్తీక్ లో కిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే మట్టి దిబ్బలో పాతిపెట్టారు. 2 రోజుల తర్వాత కృష్ణప్రసాద్ హైదరాబాద్ వెళ్లిపోయాడు. కిరణ్ కార్తీక్ ఎంతకీ ఇంటికి రాకపోవడం అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న అనుమానాలతో కార్తీక్ తండ్రి కంప్లైంట్ కాపీలో కొందరి పేర్లు చేర్చాడు. ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లి బుర్రబద్దలు కొట్టేసి పొడి చేసి గొయ్యి తీసి గోతులో కప్పెడేసి దారుణంగా చేసి 11 రోజులకి వాళ్ళు లొంగిపోయారంటే వాళ్ళు చెప్పింది రాస్తున్నారు. మరి చేయగారు నాకైతే న్యాయం జరగాలి. ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. ముద్దాయికి 3 రోజులు ఆశ్రమం ఇచ్చారు, బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత 11వ రోజు నాడు వీళ్ళు లొంగిపోమని చెప్పారు. వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి. నా కొడుకుని చంపిన ఎంతమంది ఉంటే అంతమందికి శిక్ష పడాలి. పోలీసులు ఎలాగైనా తమను పట్టుకుంటాడని భావించిన కృష్ణప్రసాద్ వీఆర్ఓ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. కిరణ్ కార్తీక్ ను చంపి పాతిపెట్టిన ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లి శవాన్ని బయటకు తీశారు. విగత జీవిగా మారిన తమ కొడుకును చూసి కార్తీక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తప్పు అంగీకరించిన నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. 24వ తారీఖు నైట్ 9 గంటలకి అతను వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ఒక 2 వీలర్ మీద బ్రహ్మానందపురం అవుట్స్కట్స్ అక్కడ రైస్ మిల్ ఒకటి ఉంటే పక్కన చిన్న లేఅవుట్ ఉంటే అక్కడ పోయి కూర్చుని పార్టీ ఇస్తామని వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అయింది. మిస్ అయిన పర్సన్ కిరణ్ కుమార్ అండి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోసుకోవడం తిట్టుకోవడం, తర్వాత కింద పడిపోయాడు. నేను గుండెల మీద కూర్చుని తలని నేలకేసి కొట్టాను, రాయి ఉందో రాయి తగిలిందని పీకి నొక్కి నులిపి చంపేశానని చెప్పేసి చనిపోయిన తర్వాత అక్కడే లేఅవుట్లో అక్కడ ఎర్ర గ్రావులు మట్టి దెబ్బలు 2-3 ఉన్నాయి. అక్కడ అటు మధ్యలో చిన్న గుంట తీసి పాతి పెట్టేశాము. ఇంకా భయంతో నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. పోలీసులు కూడా పట్టుకుంటారు, వాళ్ళు ఏదైనా చేస్తారని
మేము ఇంకా వచ్చేసి విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అయ్యి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మిస్సింగ్ కేసు ఆల్టర్ చేసుకుని ఎగ్జామినేషన్ ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో బాడీ వెలికి తీసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి ఆ దుస్తులను బట్టి తల్లిదండ్రులు కూడా గుర్తించారు. క్రమశిక్షణతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన యువత ఇలా సెల్ ఫోన్ మోజులో ఆకర్షణకు లోనై జీవితాలను మొగ్గలోనే తుంచేసుకోవడం బాధాకరమని పోలీసులు, మానసిక వైద్యులు చెబుతున్నారు.